ఫిష్ మళ్ళీ వచ్చింది. అసలు డూమ్స్డేకి, ప్రళయాలకి, సునామీకి సంబంధం ఏంటి? అసలు డూమ్స్డే ఫిష్ ఎక్కడొచ్చింది? సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడులోని పంబన్ సమీపంలో మత్స్యకారులకు చిక్కింది ఈ రాకాసి చేప. డూమ్స్డే కనిపిస్తే ప్రపంచ వినాశనమే అంటారు. తీరానికి డూమ్స్డే ఫిష్ వచ్చిందంటే చాలు ఏం జరగబోతోందో అన్న టెన్షన్ ఉంటుంది. భూకంపమా లేదా సునామీయా, ఏదొస్తుందో చెప్పలేని పరిస్థితి. 2011లో జపాన్లో పెను భూకంపానికి ముందు ఆ దేశ తీర ప్రాంతంలో కనిపించింది ఈ డూమ్స్డే ఫిష్. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి తమిళనాడు తీర ప్రాంతానికి వస్తున్నాయి ఈ డూమ్స్డే ఫిష్లు. డూమ్స్డే ఫిష్ అని పిలుచుకునే డీప్ సీ ఓర్ ఫిష్ తీరానికి వచ్చిందంటే టెన్షనే. మహాసముద్ర గర్భంలో నివసించే ఈ చేపలు ఇలా ఒడ్డుకు కొట్టుకురావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. సూర్యకాంతి చేరని ప్రదేశంలో జీవించే ఈ జీవులు సముద్ర ఉపరితలంపై కనిపించడంపై పలు ఊహాగానాలకు దారితీస్తోంది. ఈ చేప కనిపించడం ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుందని ఒక నమ్మకం కూడా ఉంది. గతంలో జపాన్లో వచ్చిన సునామీకి కొద్ది నెలల ముందు ఇవి కనిపించాయని చెబుతున్నారు. సముద్రంలో దాదాపు 10,984 మీటర్లు అంటే దాదాపు 11 కిలోమీటర్ల లోతులో ఇవి ఉంటాయట. సూర్యకిరణాలు సముద్రంలోకి 1000 మీటర్ల లోతులోకి మాత్రమే ప్రసరించగలవు. వాస్తవానికి 200 మీటర్ల లోతు నుంచి వెలుగు క్షీణిస్తుంది. అయితే డూమ్స్డే లాంటి అనేక రకాల చేపలు మహాసముద్రాల లోతులో జీవిస్తుంటాయి. ఇవి సముద్ర ఉపరితలంపైకి రావడం అత్యంత అరుదైన విషయం. ఈ చేప తాజాగా సముద్ర ఉపరితలంపై కనిపించడంపై పలు ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. గతంలో జపాన్లో వచ్చిన సునామీకి కొద్ది నెలల ముందు ఇవి కనిపించాయని చెబుతున్నారు. సముద్రంలో దాదాపు 10,984 మీటర్లు అంటే దాదాపు 11 కిలోమీటర్ల లోతులో ఇవి ఉంటాయట. సూర్యకిరణాలు సముద్రంలోకి 1000 మీటర్ల లోతులోకి మాత్రమే ప్రసరించగలవు. వాస్తవానికి 200 మీటర్ల లోతు నుంచి వెలుగు క్షీణిస్తుంది. అయితే డూమ్స్డే లాంటి అనేక రకాల చేపలు మహాసముద్రాల లోతులో జీవిస్తుంటాయి. ఇవి సముద్ర ఉపరితలంపైకి రావడం అత్యంత అరుదైన విషయంగా చెప్పొచ్చు. ఈ చేప తాజాగా సముద్ర ఉపరితలంపై కనిపించడంపై పలు ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. అయితే ఇవి రిబ్బన్ ఆకారంలో పొడవైన శరీరం, మెరిసే పొలుసులు కలిగిన డూమ్స్డే ఫిష్ లోతైన సముద్రజీవి. తాజాగా తమిళనాడులోని పంబన్ తీరానికి కొట్టుకొనొచ్చి ఆశ్చర్యంతో ముంచెత్తింది. భూకంపాలు, సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాల రాకకు ఇవి సంకేతమని విశ్వసిస్తుంటారు. డూమ్స్డే చేప ఉపరితలంపైకి వస్తే సునామీ వంటి విపత్తు రాబోతోందని జపనీయుల నమ్మకం. 2011లో జపాన్లో సంభవించిన భూకంపం ముందు ఈ చేప కనిపించడం వల్ల దీనిని డూమ్స్డే ఫిష్ అని పిలవడం ప్రారంభించారు. 2017 ఆగస్టులో ఫిలిప్పీన్స్లోని లుజోన్ ద్వీపంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించడానికి కేవలం ఒక రోజు ముందు డూమ్స్డే ఓర్ ఫిష్లు ఒడ్డుకు కొట్టుకొని వచ్చాయి. అలాగే డూమ్స్డే ఫిష్ కనిపించడం వల్ల భూకంపాలు వస్తాయని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది కేవలం ప్రజలలో ఉన్న ఒక నమ్మకం మాత్రమే అంటారు. డూమ్స్డే ఉపరితలం దగ్గరికి రావడానికి ప్రధానంగా 2 కారణాలుంటాయి. ఒకటి, అది అనారోగ్యంతో ఉండటం లేదా దారి తప్పడం కావచ్చన్నది శాస్త్రవేత్తల మాట. లేదా చనిపోవడానికి దగ్గరగా ఉండటం వల్ల కావచ్చని కూడా చెబుతుంటారు. ఇక డూమ్స్డే ఫిష్ మళ్ళీ వచ్చింది.
అటు తమిళనాడులోని పంబన్ తీరానికి ఈ డూమ్స్డే ఫిష్ కొట్టుకొని వచ్చింది. అసలు సముద్ర గర్భంలో లోతులో జీవించే ఈ సముద్రపు జీవి ఒడ్డుకు రావడానికి గల కారణాలేంటి అంటే ఒక రెండు కారణాలుగా శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు. అవి చనిపోవడానికి ముందు అనారోగ్య కారణంగా పైకి రావచ్చు, లేదు అంటే చనిపోవడానికి ముందు రావచ్చు. సో ఈ రెండు కారణాలు మాత్రమే శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు. ఈ డూమ్స్డే ఫిష్లు బయటికి రావడం వల్ల, ఇలా ఉపరితలానికి కొట్టుకొని రావడం వల్ల అటు సునామీలు కానీ ప్రళయాలు కానీ రావచ్చేమోనని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. అసలు ఈ డూమ్స్డే ఫిష్ రావడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇందాక మనం చూసాము. అసలు డూమ్స్డే ఫిష్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అసలు డూమ్స్డే ఫిష్ యొక్క ఆకారం ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. అయితే ఈ డూమ్స్డే ఫిష్ అని పిలుచుకునే డీప్ సీ ఓర్ ఫిష్ తీరానికి వచ్చిందంటే చాలా మంది టెన్షన్ పడుతుంటారు. మహాసముద్ర గర్భంలో నివసించే ఈ చేపలు ఇలా ఒడ్డుకు కొట్టుకు రావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నాయి. సూర్యకాంతి చేరని ప్రదేశంలో జీవిస్తాయి ఈ డూమ్స్డే ఫిష్లు. అలాంటి జీవించే ఈ డూమ్స్డే ఫిష్లు సముద్ర ఉపరితలంపై కనిపించడంపై పలు ఊహాగానాలకైతే దారితీస్తోంది. గతంలో జపాన్లో వచ్చిన సునామీకి కొద్ది నెలల ముందు ఇవి కనిపించాయని చెబుతున్నారు. సముద్రంలో దాదాపు 10,984 మీటర్లు అంటే దాదాపు 11 కిలోమీటర్ల లోతులో ఇవి ఉంటాయట. సూర్యకిరణాలు కూడా సముద్రంలోకి 1000 మీటర్ల లోతులోకి మాత్రమే ప్రసరించగలవు. అలాంటిది అంటే వాస్తవానికి 200 మీటర్ల లోతు నుంచి వెలుగు అనేది సముద్ర గర్భంలో క్షీణిస్తుంది. అయితే డూమ్స్డే లాంటి అనేక రకాల చేపలు మహాసముద్ర ఉపరితలంపైకి రావడం అత్యంత అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ చేప తాజాగా సముద్ర ఉపరితలంపై కనిపించడంపై పలు ఊహాగానాలైతే వెలువెత్తుతున్నాయి. రిబ్బన్ ఆకారంలో ఒక పొడవైన శరీరాన్ని కలిగి ఉంటుంది డూమ్స్డే. అలాగే మెరిసే పొలుసులు కలిగి ఉంటుంది. ఈ జీవి సముద్ర లోతైన జీవి అని చెప్తారు. సముద్ర గర్భంలో నివసించే జీవి అని చెప్పొచ్చు ఈ డూమ్స్డే ఫిష్ని. తాజాగా తమిళనాడులోని పంబన్ తీరానికి కొట్టుకొనొచ్చింది ఆశ్చర్యంతో ముంచెత్తుతోంది. అటు భూకంపాలు, సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాల రాకకు ఇవి సంకేతమని విశ్వసిస్తుంటారు. డూమ్స్డే చేప ఉపరితలంపైకి వస్తే సునామీ వంటి విపత్తు రాబోతోందని జపనీస్ అయితే బలంగా నమ్ముతుంటారు. 2011లో జపాన్లో సంభవించిన భూకంపం ముందు ఈ చేప కనిపించడం వల్ల దీనిని డూమ్స్డే ఫిష్ అని పిలవడం ప్రారంభించారు. అయితే 2011లో జపాన్లో సునామీ రావడానికి ముందు ఈ డూమ్స్డే ఫిష్ కనిపించింది అని చెప్తారు. అందువల్ల ఈ డూమ్స్డే ఫిష్ కనిపిస్తే అటు సునామీ కానీ, ఒక ప్రళయం కానీ, భూకంపం కానీ సంభవించే అవకాశాలు ఉంటాయి అంటూ కూడా జపనీస్ అయితే బాగా గట్టిగా నమ్ముతూ ఉంటారు. 2017 ఆగస్టులో ఫిలిప్పీన్స్లోని లుజోన్ ద్వీపంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించడానికి కేవలం ఒక రోజు ముందు ఈ డూమ్స్డే ఓర్ ఫిష్లు ఒడ్డుకు కొట్టుకొని వచ్చాయి. అటు 2011లో జపాన్లో సునామీకి ముందు ఈ విధంగానే ఈ చేపలు అంటే ఈ డూమ్స్డే ఫిష్లు సముద్ర ఉపరితలానికి కొట్టుకొని రావడం జరిగింది. తర్వాత 2017లో ఆగస్టులో అంటే ఫిలిప్పీన్స్లో లుజోన్ ద్వీపంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించడానికి ముందు కూడా ఈ డూమ్స్డే ఫిష్లు ఉపరితలానికి కొట్టుకొని వచ్చాయి. సో ఈ విధంగా 2-3 ఘటనలు వివిధ దేశాల్లో జరిగాయి. ఆ నేపథ్యంలోనే ఈ డూమ్స్డే ఫిష్లకు ఇవి ఉపరితలానికి కొట్టుకొని వస్తే అటు సునామీ కానీ లేదంటే భూకంపాలు కానీ సంభవించే అవకాశం ఉంటుంది అంటూ కూడా కొంతమంది గట్టిగా నమ్ముతున్నారు. అలాగే డూమ్స్డే ఫిష్ కనిపించడం వల్ల భూకంపాలు వస్తాయని చెప్పడానికి మాత్రం ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు అంటూ కూడా సైంటిస్టులు చెబుతున్న వాదన. ఇది కేవలం ప్రజలలో ఒక ఉన్న నమ్మకం మాత్రమే అని వారు అంటున్నారు. మరి డూమ్స్డే ఉపరితలం దగ్గరికి రావడానికి ప్రధానంగా ఎన్ని కారణాలుంటాయి? మరి ఎందుకు సముద్ర గర్భంలో నివసించే ఈ డూమ్స్డే ఫిష్లు సముద్ర ఉపరితలానికి రావడానికి ఏంటి కారణాలు అంటే శాస్త్రవేత్తలు ఒక 2 రీజన్స్ అయితే చెప్తున్నారు. అంటే అది డూమ్స్డే ఫిష్ అనారోగ్యంతో ఉండటము లేదంటే దారి తప్పడం కావచ్చన్నది ఈ శాస్త్రవేత్తల మాట అని చెప్పుకోవచ్చు. అలాగే చనిపోవడానికి దగ్గరగా ఉండటం వల్ల కూడా ఈ చేపలు అంటే ఈ డూమ్స్డే ఫిష్లు ఉపరితలానికి కొట్టుకొస్తాయంటూ కూడా అటు శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు. సో కొన్ని సంఘటనల వల్ల ప్రజలైతే బలంగా నమ్ముతున్నారు. ఈ డూమ్స్డే ఫిష్లు సముద్ర గర్భంలో ఉండాల్సినవి సముద్ర ఉపరితలానికి కొట్టుకొని రావడం వల్ల అటు సునామీలు కానీ లేదంటే భూకంపాలు కానీ సంభవించే అవకాశం ఉంటుందేమో అన్న భయంతో ప్రజలు కూడా ఎంతో ఆందోళనతో ఉన్నారు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం ఎటువంటి ప్రళయాలు లేదంటే భూకంపాలు జరిగే అవకాశం లేదు, సైంటిఫిక్ గా అటువంటి ఆధారాలు అయితే ఇంతవరకు అయితే ఏవి బలపడలేదు అని కూడా వారు చెప్తున్నారు. ఇవి కొట్టుకు రావడానికి ఒక 2 రీజన్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. అవి అనారోగ్యంతో ఉండటం వల్ల ఉపరితలానికి కొట్టుకొని రావచ్చు, లేదు అంటే చనిపోవడానికి ముందు కొట్టుకొని రావచ్చు, లేదంటే దారి తప్పైనా కూడా ఉపరితలానికి వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా సైంటిస్టులు చెబుతున్న వాదన.